ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ 2024 సంబంధించి ఆల్ టికెట్స్, అలాగే ఎగ్జామ్ డేట్స్, అలాగే రిజల్ట్ అండ్ అలాగే ఫైనల్ కీకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తారు. రోజుకు 2 సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ వచ్చేసి 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. అంటే మనకి అక్టోబర్ 3 నుంచి 20 వరకు అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏపీ టెట్కి. సో వాటికి దాదాపుగా 4,27,300 మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. సో 4,27,300 ఆల్ టికెట్లు అయితే మనకి ఆ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 22 నుంచి సో మనకి అవైలబుల్ అయితే ఉంటాయండి. ఓకే, అలాగే ఎగ్జామ్స్ అనేవి మొదటి సెషన్ 9 గంటల 30 నుంచి 12 గంటల వరకు, అలాగే రెండో సెషన్ 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అయితే జరుగుతాయండి. ఓకే, సో ఆన్లైన్ మార్క్ టెస్ట్లు రేపు సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో ఉంటాయండి. సో ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ మార్క్ టెస్ట్లు రాసే అవకాశం అయితే ఉంది. అలాగే సెప్టెంబర్ 22 నుంచి ఆల్ టికెట్స్ అనేవి విడుదల కానున్నాయి. అలాగే అక్టోబర్ 4 తర్వాత అంటే పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత మనకు ప్రాథమికకి వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి అభ్యంతరాల స్వీకరణ, కీకి సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 27న తుదికి విడుదల, అలాగే నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే సో సెప్టెంబర్ 19 నుంచి మనకు ఆల్ టికెట్లు వస్తాయి. ఓకే, సెప్టెంబర్ 22 నుంచి ఆల్ టికెట్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు అక్టోబర్ 4 తర్వాత అంటే పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక కీలు అయితే వరుసగా విడుదల కానున్నాయి. అంటే ఒకరోజు అక్టోబర్ 3వ తేదీ ఎగ్జామ్ జరిగిందంటే అక్టోబర్ 4వ తేదీ మనకి ప్రాథమిక కీ అయితే విడుదల అవుతుంది. అలాగే అక్టోబర్ 5కి సంబంధించి అక్టోబర్ 4వ తేదీ కీ విడుదల అవుతుంటుంది. అలా మనకి సో టోటల్గా ఎన్ని సెషన్లు ఉన్నాయో అన్ని సెషన్ల కీస్ రిలీజ్ అవుతాయి ఒకరోజు తర్వాత. లాస్ట్కి మనకి అక్టోబర్ 5న తుదికి అనేది రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకి అక్టోబర్ 27న ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత అక్టోబర్ 27 తర్వాత నవంబర్ 2 మనకి ఫలితాల ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.